హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఆదానికి రేవంత్ రెడ్డి గారు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. ఒక 100 కోట్లు రిటర్న్ చేసేసారు. అంటే ఆదాని ఇచ్చిన డబ్బును రివర్స్ వాళ్ళకే ఇచ్చేసినట్టుగా చెప్తున్నారు. దీనివల్ల ఆదానికి ఏ రకంగా నష్టం, మరి తెలంగాణకి ఏ రకంగా నష్టం? సో దీనిపైన ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉంది? అలాగే వీళ్ళు ఒప్పందాలు కూడా చేసుకున్నారు కదా అని అంటున్నారు కదా, ఆరోపిస్తున్నారు కదా, మరి ఒప్పందాలని కూడా ఆదానితో క్యాన్సిల్ చేసుకునే అవకాశం కనిపిస్తుందా సార్? రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్గా అదానీని వ్యతిరేకిస్తున్నాడు. అదానీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటున్నాడు. అదానీ అంటే ఎవరో కాదు, మోడీని అంటున్నాడు. సో మోడీ కూడా రిజైన్ చేయాలంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున గొడవ చేసే అవకాశం ఉంది ప్రతిపక్షాలు. సో ఎందుకంటే మనం గతంలో కూడా హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చి అదానీ కొన్ని రకాల అవినీతికి పాల్పడుతున్నాడు, రీటైల్ ఇన్వెస్టర్లను మోసం చేయడానికి విదేశాల్లో తను దొంగ షెల్ కంపెనీలు పెట్టి ఆ కంపెనీల్లో నుంచి అదాని కంపెనీల్లోకి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చూపించి రీటైల్ ఇన్వెస్టర్ని మోసం చేసి వాళ్ళ దగ్గర షేర్లు కొనిస్తున్నాడు అనేది ప్రధాన హిండన్బర్గ్ ఆరోపణ. దానికి సెబీ కూడా కోఆపరేట్ చేస్తుందనేది చెప్పారు. దాని మీద అప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాల టైంలోనే కరెక్ట్గా అప్పుడు కూడా బయటకు వచ్చింది. దాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, సెబీ చాలు అని చెప్పింది. మొత్తానికి అది పక్కన పడింది. అదాని షేర్లు టెంపరీగా డౌన్ అయినాయి, మళ్ళీ అదాని షేర్లు ముందులాగానే బాగెళ్తున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా పార్లమెంట్ సెషన్లు స్టార్ట్ అవ్వడానికి ముందు అమెరికాలో ముఖ్యంగా 2 ఏజెన్సీలు, జస్టిస్ డిపార్ట్మెంటు, తర్వాత యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఈ 2 కలిపి గత 2 ఏళ్లుగా అదానికి సంబంధించి కంపెనీ గ్రీన్ ఎనర్జీ మీద, తర్వాత ఇంకొక సిస్టర్ కన్సర్న్ అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్, ఈ 2 కంపెనీలకు సంబంధించి వాళ్ళు, ఎందుకంటే ఈ అజూర్ గ్లోబల్ ఇండియా అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ అనే కంపెనీ అమెరికాలో లిస్ట్ అయింది. అమెరికన్ సెక్యూరిటీ దీంట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. లిస్ట్ అయిన అమెరికన్ కంపెనీస్ విదేశాల్లో ఫ్రాడ్కి కానీ లేకపోతే బ్రైబరీకి కానీ పాల్గొంటే అది నేరమని అమెరికాలో ఉండే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేది చెప్తుందన్నమాట. ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అజూర్ కంపెనీ నేరం చేసినట్టుగా వాళ్ళు గుర్తించారు. అట్లాగే అజూర్తో టైఅప్ అయిన అదాని కంపెనీ ఇది కూడా నేరం చేసినట్టు గుర్తించారు. ఈ నేరం ఏంటి అంటే, అదాని అండ్ అజూర్ కంపెనీ ఈ 2 కలిపి సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అదాని గ్రీన్ ఎనర్జీస్ లిమిటెడ్, అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్, ఈ 2 కూడా పవర్ సెక్టర్లో పనిచేస్తే ఈ 2 ఇండియాలో 12 గిగావాట్ల సౌర విద్యుత్తును, సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేద్దాం అనుకున్నాయి. అయితే ఇండియాలో ఉండే రూల్ ఏంటి, ఇక్కడ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, సెకీ అంటారు, ఈ సెకీ అనేది ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ఎవరైనా ప్రైవేట్ ఉత్పత్తిదారులు సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తే తాము కొంటారు, తాము దాన్ని మళ్ళీ రాష్ట్రాలకు అమ్ముతారు. సో ఇప్పుడు అదాని ఈ సెకీని అప్రోచ్ అయ్యాడు. ఇట్లాగా మేము 12, నేను ఒక అదాని గ్రీన్స్ తరపున ఈ 8, తర్వాత అజూర్ తరపున 4, మొత్తం 12 గిగావాట్లు ప్రొడ్యూస్ చేసి మీకు అమ్ముతామంటే, వీళ్ళు కోట్ చేశారు కదా ఇంతకు అమ్ముతామని, ఈ రేట్లకు స్టేట్లు కొంటారనేది సెకీ విచారించింది. ఎవరు కూడా, ఏ స్టేట్ కూడా ముందుకు రాలేదు. దాంతో అదానికి వాళ్ళు ఏం చెప్పారంటే, మేము నీ దగ్గర కొనలేము, ఎందుకంటే స్టేట్స్ కొనలేవు. అప్పుడు అదాని ఏం ప్లాన్ చేస్తాడు, స్టేట్స్ని కానీ ఒప్పిస్తే కొనడానికి వీళ్ళు మన దగ్గర కొంటారు, మనకి దాదాపు 2 లక్షల కోట్ల లాభం వస్తుంది అని చెప్పి ఏం చేశారంటే, జగన్ని పట్టుకొని జగన్కి 1750 కోట్లు ఇచ్చి, జగన్తో పాటు ఇంకొక 3 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, అంటే ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 4టికి లంచం ఇచ్చినట్టుగా ఈ అమెరికన్ ఏజెన్సీస్ ఆరోపించాయి. సో వీళ్ళు లంచం ఇచ్చి ఆ విషయాన్ని
అమెరికాలో ఉండే ఈ ఏజెన్సీలకి స్టాక్ ఎక్స్చేంజ్ తెలియజేయలేదు. రెండోది ఏంటంటే అమెరికాలో ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బులు కూడా కలెక్ట్ చేశాయి ఈ రెండు కంపెనీలు కలిపి. కాబట్టి వీళ్ళిద్దరూ నేరం చేశారు. ముఖ్యంగా బ్రైబరీ ఒకటి, సెక్యూరిటీ ఫ్రాడ్ ఒకటి, వైర్ ఫ్రాడ్ ఒకటి, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ ముందుకు పోనీయకుండా అడ్డుకోవడం ఒకటి. అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు సహకరించలేదు. ఇటువంటి మొత్తంగా 5 కేసులు అనేవి వాళ్ళ మీద పెట్టారు. దానికి సంబంధించి అక్కడ ఈ అజూరులో ఉండి తర్వాత అదానీ కంపెనీస్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న అదానీ వాళ్ళ తమ్ముడు కొడుకు సాగర్ అదానీ అని వాళ్ళు అదుపులోకి తీసుకొని అతని దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంతా వాళ్ళు సీజ్ చేసి దాంట్లో నుంచి కొన్ని డీటెయిల్స్ని కనిపెట్టారు. ఆ డీటెయిల్స్లో వాళ్ళ దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషను, మెసేజ్లు, కోడ్లు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని బట్టి వీళ్ళు జగన్ పేరు చెప్పలేదు, ఫారిన్ అఫీషియల్ నెంబర్ 1 అని పెట్టారు. వాళ్ళ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. ఫారిన్ అఫీషియల్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకెవరున్నారు, జగనే ఉంటాడు. సో ఎందుకంటే 2019 నుంచి 23 వరకు ఉన్న ప్రభుత్వం కాబట్టి జగన్కి 1750 కోట్లు ఇచ్చారు. జగన్ దానికి 7 గిగావాట్ల విద్యుత్తును జగన్ కొనుగోలు చేస్తున్నట్టు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్కి ఒప్పందం 25 ఏళ్ళకి ఒప్పందం కుదుర్చుకున్నారు. 2.49 అంటే ₹2.49 పర్ యూనిట్కి ఇది జరిగింది. సో దీని మీద వాళ్ళు కేసులు పెట్టారు. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ అరెస్ట్ చేశారు. అప్పుడు రాహుల్ గాంధీకి ఎదురైన ప్రశ్న ఏంటి, సరే బాగానే ఉంది, మీరు అదాన్ని వ్యతిరేకిస్తున్నారు అమెరికా చెప్పిందని, కానీ మరి అదానీ దగ్గర పెట్టుబడులు పెట్టించుకోవడానికి రాహుల్ గాంధీ ఎందుకు ట్రై చేస్తున్నాడు? అదానీ ఇస్తున్న 100 కోట్లు అదానీ విరాళంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి తెలంగాణలో ఇస్తున్నారు కదా, మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంటుందని రాహుల్ గాంధీకి మీడియా ప్రశ్నలు కానీ, ఇటు బీజేపీ వాళ్ళు కానీ, ఇక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు కానీ తీవ్రమైన ప్రశ్నలు, వ్యతిరేకత రాహుల్ గాంధీకి వచ్చింది. ఈ ఓవరాల్ ఇష్యూలో రాహుల్ గాంధీకి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే జనాలకి అందరికి కూడా ఉండేది ఏంటంటే, ఇక్కడ అదాని బ్రైబ్ ఇస్తే అమెరికా వాడికి ఏం సంబంధం, మన ఇంటర్నల్ విషయాల్లో అమెరికా కలుగు చేసుకోవడానికి ఎవరు అన్న ఒక ప్రశ్న కూడా వచ్చింది. బీజేపీ దీన్ని జాగ్రత్తగా క్యాష్ చేసుకుంది. బీజేపీకి స్ట్రాంగ్ మీడియా ఉంది కాబట్టి అదాని మీద అటాక్ అంటే ఇండియా మీద అటాక్ అన్నట్టుగా దీన్ని చేసింది. అట్లాగే అక్కడ బైడెన్కి ట్రంప్కు పడదు కాబట్టి పోయేటప్పుడు ట్రంప్ ఇలాగా అదాని మీద ఒత్తిడి తెస్తున్నానని ఇంకొక ఆర్గ్యుమెంటు. రెండోది డీప్ స్టేట్ అంటే అమెరికాలో ఉండే కార్పొరేట్ సంస్థలు కావచ్చు, మిలిటరీ సంస్థలు కావచ్చు, ప్రైవేటువి, ఈ ప్రైవేటు వాళ్ళందరూ కలిసి ఒక డీప్ స్టేట్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు అదాని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరిస్తున్నాడు. ఇటు ఫ్రాన్స్లో, ఇటు కాంగోలో, ఇటు కెన్యాలో, తర్వాత శ్రీలంకలో, బంగ్లాదేశ్లో ఇలాగ అనేక దేశాల్లో తన వ్యాపారాలని, పోర్టుల్ని, పవర్ని సెక్టర్స్లో విస్తరిస్తున్నాడు. కాబట్టి అతన్ని దెబ్బ కొట్టకపోతే మన ఇంట్రెస్ట్లు ఇబ్బంది అవుతాయనేది అమెరికాలో ఉండే కార్పొరేట్ సంస్థలు ఇవి కలిసి కుట్ర చేసి ప్లాన్ చేసాయి అనేది బీజేపీ అండ్ మీడియా ఆర్గ్యుమెంట్. సో ఇది జనాలకి కన్విన్స్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ జియో పాలిటిక్స్లు ఇవన్నీ మామూలు కాబట్టి అది కూడా వాస్తవమే కదా. ఇక్కడ అదాని జగన్కి బ్రైబ్ ఇస్తే అమెరికా వాడికి ఏం సంబంధం అన్న ఆర్గ్యుమెంట్కి అయితే బలం వచ్చింది. ఈ కాంటెక్స్ట్లో రాహుల్ గాంధీకి అంత బలం రాలేదు, సపోర్ట్ రాలేదు, పైగా విమర్శలు వచ్చాయి. నువ్వేమో ఒక పక్క ఇది చెప్తావు, అదే హరీష్ రావు ఉన్నాడు, ఢిల్లీలో ఏమో ఆయన చెప్తాడు, గల్లీలో అయినా తీసుకుంటాడు అని. సో అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాల్సి వచ్చింది, ఆ 100 కోట్ల విరాళం ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్లని నేను రిటర్న్ తీసుకోమని వాళ్ళకి రాశానని చెప్పి అది చూపించాడు. హరీష్ రావు ఏమంటున్నాడు, ఓకే మంచిది ఫైన్, నువ్వు రిటర్న్ ఇచ్చావు, కానీ నువ్వు దావోస్లో ఉన్నప్పుడు అదానితో నువ్వు ఫోటో దిగావు. ఆ ఫోటో దిగినప్పుడు మీ వాళ్ళే రాశారు 12,400 కోట్లు ఒప్పందాలు జరిగినట్టు ఇక్కడ పెట్టుబడులకి సంబంధించి మీరే అనౌన్స్ చేశారు, మరి దాన్ని రద్దు చేస్తారా మీరని ఇతన్ని అడుగుతున్నారు. ఈ విషయంలో బీజేపీ మాత్రం మాట్లాడట్లా. బీజేపీకి ఏంటంటే అదేదంటే కరవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా బీజేపీ ఏం చేస్తుంది, ఇప్పుడు రాహుల్గా ఇక్కడ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసి చేస్తేమో అదానిని వ్యతిరేకించినట్టు, రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తేమో బీఆర్ఎస్
తో కుమ్మక్కైనట్టు. అందుకని ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉంది. యాక్చువల్గా బీజేపీ అదానీని సపోర్ట్ చేస్తుంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి దగ్గర ఆర్గ్యుమెంట్ ఏం లేదు. 12,400 కోట్లు మరి ఎందుకు ఒప్పందాలు ఎందుకు చేసుకోకూడదు అని గట్టిగా మాట్లాడలేడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అవతల రాహుల్ గాంధీ అదానీ ఒక దొంగలాగా మాట్లాడుతున్నాడు. సో అందువల్ల వీళ్ళకి ఇబ్బంది. దీనివల్ల స్టేట్కి నష్టం అంటే ఖచ్చితంగా అదానీ పెట్టుబడులు లేనప్పుడు ఆ మేరకు వీళ్ళకి వేరే వాళ్ళకి తీసుకురాగలగాలి. తీసుకొస్తే నష్టమేం లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో వాళ్ళకి కుదరినప్పుడు వేరే రాష్ట్రానికి ఈ కంపెనీలు వెళ్ళిపోవడం అనేది సాధారణమే. ఎందుకంటే వేరే రాష్ట్రం వాళ్ళు అన్ని చూస్తారు. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్.